మనందరికీ ఎంతో ఇష్టమైన ట్రెడిషనల్ స్నాక్స్ మురుకులు ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఒక 3 kgs బియ్యం, అలాగే 1/2 kg శనగపప్పు, 1/4 kg పుట్నాలు, 100 grams మినపప్పు కలిపి పిండి పట్టించాలి. ఈ బియ్యం ఇంకా శనగపప్పు ముందుగానే క్లీన్ చేసుకొని ఎండలో బాగా ఆరబెట్టేసుకొని తర్వాత పిండి పట్టించాలి. ఇలా పట్టించడం వల్ల మనకి క్వాలిటీ పిండి దొరుకుతుంది. ఆ పిండిలో ఒక టీ గ్లాస్ కారం పొడి, కొంచెం తెల్లవి లేదా నల్ల నువ్వులు వేసుకోవాలి. ఈ నువ్వులు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. దాంతో పాటు ఫ్లేవర్ కోసం కొంచెం వామ కూడా యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా కలిసేలాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలో వాటర్ తీసుకుని ఆ వాటర్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి వాటర్లో అంతా కరిగిపోయేలాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అవే వాటర్ యూస్ చేసి పిండిని కలపాలి. అల్లం వెల్లిగడ్డ వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. అందుకని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే యాడ్ చేసుకొని పిండిని నీట్గా మిక్స్ చేసుకోండి. సో పిండిని మరీ జారుగాను ఉండకూడదు, మరీ గట్టిగాను ఉండకూడదు. సో ఇలా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా కలుపుకోవాలి. మరీ మెత్తగా అయిపోతే మీ మురుకులు చుట్టుకోవడానికి కష్టమైపోతుంది. ఇప్పుడు ఒక పెద్ద కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యేలోగా మీరు మురుకుల పావులు తీసుకొని మురుకుల్ని చుట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ మురుకుల్ని ఈజీగా వేసుకోవడానికి పేపర్ లేదా ఒక ఆయిల్ పూసిన వైట్ కవర్ యూజ్ చేసి దానిపైన మురుకుల్ని చుట్టుకోండి. దానివల్ల తీసేటప్పుడు అతుక్కోకుండా ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఇవి ఒక్కొక్కటిగా తీసి ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్ ఉండకూడదు, మరీ తక్కువ హీట్ ఉండకూడదు. సో మీడియం హీట్ లో ఉండాలి. సో ఇలా ఒక రౌండ్ మురుకులు వేగాక ఇవి తీసి గిన్నెలో స్టోర్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ బ్యాచ్ కిందకి సేమ్ ఇదే ప్రాసెస్ లో మురుకులు వేయాలి. ఇలా మురుకులు క్రిస్పీగా అయ్యాక తీసి వేరే గిన్నెలో స్టోర్ చేసుకోవాలి. అంతే అండి, మురుకులు చేయడం చాలా ఈజీ. మీరు కూడా ఇప్పుడు వచ్చే పండుగకి రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కరుణాస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.